నమస్తే అందరికీ, వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ ఫ్లవర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను వైట్ అండ్ పర్పుల్ కలర్ యాన్ తీసుకున్నాను, అలాగే 4mm హుక్ తీసుకున్నా. సో మన ఫ్లవర్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మ్యాజిక్ రింగ్ వేసుకుంటున్నాను. సో ఇలా మ్యాజిక్ రింగ్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ మ్యాజిక్ రింగ్ లోపల మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాం. సో ఇక్కడ నేను ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను. ఇది సెకండ్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. ఇలా మనం మ్యాజిక్ రింగ్ లోపల 6 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాం. ఇది నా థర్డ్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. ఇది ఫోర్త్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. సో ఇలా మనం మ్యాజిక్ రింగ్ లోపల 6 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇది నా లాస్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్, 6th సింగిల్ క్రోషెట్ స్టిచ్. సో ఇలా మనం 6 వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను టైల్ పట్టుకొని టైట్ చేస్తున్నాను. సో మ్యాజిక్ రింగ్ టైట్ అయ్యింది చూసారా. ఇప్పుడు మనం వేసుకున్న ఫస్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ ఉంది కదా, దానిలో నుంచి మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటాం. ఇక్కడ నేను హుక్ ఇన్సర్ట్ చేస్తున్నాను ఫస్ట్ స్టిచ్లో. సో ఇక్కడ యాన్ ఓవర్ చేసి నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. ఇక్కడ మనం నెక్స్ట్ వైట్ కలర్ యాన్ తీసుకొని సో ఈ బేస్లోకి మనం ఇలా ఏదో ఒక స్టిచ్లో ఇలా ఇన్సర్ట్ చేస్తాము. సో ఇక్కడ నేను పెటల్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను పెటల్స్ కోసం చైన్ 2 వేసుకున్నా. ఇప్పుడు మనం చైన్ 2 వేసుకున్న స్టిచ్ కాకుండా ఆ నెక్స్ట్ స్టిచ్లో ఇక్కడ నేను డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నా. సో ఇక్కడ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను కదా, సేమ్ అదే స్టిచ్లో నేను ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను సేమ్ అదే స్టిచ్లో ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ టోటల్గా నేను ఒకటే స్టిచ్లో 3 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకున్నాను. సో టోటల్గా 3 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చైన్ 2 వేసుకుంటున్నా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నా. సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక 5 పెటల్స్ తయారు చేసుకోవాలి. సో మీరు చూస్తే మనం ఒక పెటల్ కంప్లీట్ చేసాం కదా, సేమ్ అదే ప్యాటర్న్ యూజ్ చేస్తూ ముందుగా చైన్ 2 వేసుకొని నెక్స్ట్ స్టిచ్లో మనం ఒకటే స్టిచ్లో 3 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకొని అలానే చైన్ 2 వేసుకొని ఆ నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇంతే అన్నమాట. ఇలా మనం ఒక్కొక్క పెటల్ వేసుకుంటే టోటల్గా 6 పెటల్స్ వస్తాయి. సో ఇదే ప్యాటర్న్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్ స్టిచ్ వరకు. ఇలా మన స్టిచెస్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చైన్ 1 వేసి యాన్ కట్ చేసేస్తున్నాను. సో చూసారా, మన ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వెనకాతలు కనిపిస్తున్నాయి కదా మీకు ఎండ్స్, సో అది నేను నాట్స్ వేసేసుకొని కట్ చేసేసుకుంటాను. సో ఈ విధంగా వెనకాతల సేమ్ కలర్ యాన్స్ ఉన్నాయి కదా, వైట్ని
వైట్ ఎండ్స్ని వైట్ దాంతో ఇలా నాట్ వేసేసుకుంటే ఒక 2 నాట్స్ కట్ చేసేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా పర్పుల్ కలర్ యాన్స్ కూడా ఎండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒక 2 నాట్స్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఫ్లవర్ ఫినిష్ అయిపోయింది కదా. మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. చాలా ఈజీ ఫ్లవర్. ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ హెయిర్ క్లిప్స్కి కానీ హెయిర్ బ్యాండ్స్కి కానీ అలానే చాలా వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.